అమెరికా యుద్ధంలో ఇప్పుడు ఒక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాపై ఇరాన్ భీకరంగా దాడి చేసింది. అమెరికా ఆయిల్ ట్యాంకర్ల పైన ఇరాన్ ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద ఎత్తున దాడులు పాల్పడింది. సో ఇరాక్లో ఉన్నటువంటి యుఎస్ ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది ఇరాన్ సముద్ర తీరంలో 2 ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది ఇక ఇరాన్ దాడిలో అమెరికాకు చెందినటువంటి సేఫ్ సి విష్ణు, గ్రీక్కు చెందినటువంటి జెఫిరోస్ ఆయిల్ ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక ఇరాన్ దాడిలో ఇప్పటికే ఒకరు మరణించగా ఆ పడవల్లో పేలుడు పదార్థాలతో ఆయిల్ ట్యాంకర్లని ఢీకొలినట్టు తెలుస్తోంది. అయితే డైరెక్ట్గా డ్రోన్ అటాక్ లేదా మిసైల్ అటాక్ అని చెప్పి అంటున్నారు, కానీ అదంతా తప్పు అన్నట్టుగా ఇరానే చెప్తోంది. మేము అటాక్ చేసింది ఒక పడవతో ఇంకో పడవని ఢీకొట్టి దాన్ని పూర్తిగా కిల్ చేశాం. ఒక పడవలో పూర్తిగా పేలుడు పదార్థాలు ఉన్నాయి, ఈ పడవతో డైరెక్ట్గా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా పేలిపోయిందని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో దాడికి తమదే పూర్తి బాధ్యతను అంగీకరించింది ఇరాన్. యుద్ధంలో మొదటిసారి అమెరికా ఆయిల్ ట్యాంకర్ పైన డైరెక్ట్గా దాడి చేయడం, ఇది ఇరానియన్స్ IRGCకి ఒక రకంగా వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇట్స్ బిగ్ ఒక విజయంలా భావిస్తున్నారు. ఇట్స్ బిగ్ విక్టరీ అంటోంది ఇరాన్. సో